మన 'నరుటో' సిరీస్‌లో చూసినట్టయితే 'మినాటో' లోపల ఉన్న 'కురమా' కలర్ వచ్చేసి బ్రౌను. 'నరుటో' లోపల ఉన్న 'కురమా' కలర్ వచ్చేసి ఆరెంజు. అయితే 'కురమా' ఒకటే గదా! ఎందుకు మరి 'నరుటో' లోపల ఉన్నది ఆరెంజ్, 'మినాటో' లోపల ఉన్నది బ్రౌన్ ఉందని చెప్పి చాలా మంది కామెంట్ చేసి అడిగిర్రు. అలా అడిగిన వాళ్ళకి ఆల్రెడీ రిప్లై ఇచ్చినా గానీ ఇంకా కామెంట్స్ వస్తున్నాయి ఎందుకు డిఫరెంట్ ఉందని. ఒక వీడియో చేసేసి అందరికి తెలుస్తదని చెప్పి చేస్తున్నా. వీడియోలోకెళ్ళేదానికన్నా ముందు హలో గైస్ మై నేమ్ ఈస్ విష్ణు. వెల్కమ్ టు షాడో ఫ్యాన్. మొదటిసారి ఛానల్‌కి వచ్చినట్టయితే ఛానల్ నా కంటెంట్ మొత్తం చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళైతే వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియో మొత్తం చూసినాక ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ మూడిట్లలో ఏదో ఒకటి చేసి అయితే పోండి. కంప్లీట్ కురామాని నరుటో లోపల సీల్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే కురామా ఒక చక్ర అనేది మిగతా టైల్ పీస్ల కన్నా ఎక్కువ ఉంటది. నరుటో లోపల 9 టైల్స్ ని సీల్ చేసేటప్పుడు నరుటో చాలా చిన్న పిల్లాడు. ఎంత చిన్న పిల్లాడు అంటే పుట్టి గంట సేపు అవుతుంది. అంత చిన్న పిల్లాడు. అయితే అప్పుడే పుట్టిన నరుటో లోపల అసలు మినాటో ఎందుకు 9 టైల్స్ ని సీల్ చేద్దాం అనుకుంటే తనకు ఉజుమాకి కాబట్టి ఉజుమాకి క్లాన్ వల్ల జీన్స్ ఉన్నాయి కాబట్టి తన లోపల అందుకే మినాటో సీల్ చేసిండు. అలాగే నాకు ఇది కూడా తెలుసు నరుటో ఉజుమాకి కాదు, అది నరుటో నమికాజి తాడుగాగే తన పేరు మార్చిందని కూడా నాకు తెలుసు. కానీ మనందరికి తెలుసు మినాటో 9 టైల్స్ ని సీల్ చేసేటప్పుడైతే 9 టైల్స్ అయితే 2 పార్ట్స్ అయితే డివైడ్ చేసిండు. అలా ఎందుకు డివైడ్ చేసిండంటే ఫోర్త్ గా మినాటో నమికాజి ఎంత ఇంటెలిజెంట్ మనందరికి తెలుసు. తను ఏదైనా పని చేస్తుందంటే ఖచ్చితంగా దాని ఇంకొక రీజన్ అయితే ఉంటది, ఏదో ఒక కారణం అయితే ఉంటది తను ఎందుకు చేస్తుండో ఆ పని అనేది. అయితే ఇక్కడ 9 టైల్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయడానికి ఉన్న రీజన్ ఏంటంటే తను కురామాని ఇన్ పార్ట్ గా ఇంకా యాన్ పార్ట్ గా అయితే డివైడ్ చేసిండు. ఈ ఇన్ పార్ట్ అనేది డార్క్నెస్ అయితే రీప్రజెంట్ అయితే చేస్తుంది. డార్క్నెస్ అంటే కురామా ఒక హేట్రీట్ అనమాట. మనుషులు అంటే నచ్చది, మంచిది కాదు, దానికి ఫీలింగ్స్ అంటే ఏంటో కూడా సక్కగా తెలియదు. దానికి కోపం ఎక్కువ, మనుషులతోటి మంచిగా కనెక్ట్ కాదు, ఎప్పుడు మనుషులను చూసినా చంపేయాలనిపిస్తుంది. లైక్ ఎలా అంటే నరుటో మనకి ఎంత మంచోడో తెలుసు, కానీ నరుటో 9 టైల్స్ ని కంట్రోల్ తీసుకుందాం అన్నప్పుడు కిల్లర్ బి దానికి అయితే ట్రైనింగ్ పోతాడు కదా, అప్పుడు నరుటో ఒక ఈవిల్ వర్షన్ అనేది బయటకు వస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే, కురమా ఒక ఈవిల్ వర్షన్ అనమాట ఇది. అయితే ఈ ఈవిల్ కురమాని అయితే మినాటో తన లోపల అయితే సీల్ చేసుకోండు. దీనికి ఆపోజిట్ నరుటో లోపల సీల్ చేసిన 9 టైల్స్ అది కొంచెం మంచిది. దానికి కూడా మనుషులంటే కోపమే గానీ మరీ అంత హై లెవెల్ లో ఉంటది. దీనికి ఆపోజిట్ ఉన్న పార్ట్ అది ఈవిల్ కురమా దాని లెక్క ఉండదు. ఇది కొంచెం మనుషుతోటి ఫ్రెండ్లీగా ఉంటది. నరుటో స్టూపిడ్ కంప్లీట్ చేసినాక కూడా ఈ మాట అంటున్నావా బ్రో అంటే ఒక్కసారి మంచిగా ఫ్రెండ్లీ అయిపోతే అది ఎంత మంచిగా ఉంటుందో చూసినాం కదా మనం. దానికి ఉన్న డ్రీమ్ ఏందో మీకు తెలుస్తుంది, ఎంత మంచిదో మీకు తెలుస్తుంది. ఆ డ్రీమ్ ఏంటంటే అన్ని టేల్ బీస్లని ఒక్కతానికి తెచ్చి ఒకడైతే కలుపుతాడు అని చెప్పి అగురోమ్ అయితే చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పుంటాడు. అయితే ఈ 9 టైల్స్ ఒక డ్రీమ్ అనేది అప్పటి నుంచి ఇదే ఉండేది. అయితే ఈ పాటకు కురమాన్ అయితే మినాటో నరుటో లోపల అయితే సీల్ చేసి ఉంటాడు. పోర్తుగేస్ నింజా వాళ్ళు మినాటో మళ్ళీ రివైవ్ అయినాకైతే తన లోపల ఉన్న కురమా అయితే నరుటో లోపల ఉన్న కురమాన్ అయితే మీట్ అవుతుంది. అయితే నరుటో లోపల ఉన్న కురమా మినాటో లోపల ఉన్న కురమాతో అయితే అంటది నరుటో నాతోటి మంచిగా కలిసిపోయిండు అని. బేసిక్ గా చెప్పాలంటే మామ నరుటో లోపల ఉన్న కురమా అంత ఇంటెలిజెంట్ కాదు, అది కొంచెం చిన్న పిల్లగాని మనస్తత్వం తోటి ఉంటది. చెప్పినా కదా దానికి ఫీలింగ్స్ ఉంటాయి, బాధ, ఎమోషన్, కోపము, సంతోషము అన్ని వస్తాయి. అలాగనే దీని వల్లనే నరుటో ఒక కేసీఎం మూడ్, అలాగనే మినాటో ఒక కేసీఎం మూడ్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అవి ఇట్లా కలర్స్ ఎలా ఉన్నాయో వీళ్ళు కూడా అలానే వస్తారు అనమాట అవి యూజ్ చేసినప్పుడు. ఇదే అనమాట వాళ్ళ లోపల ఉన్న 9 టైల్స్ ఒక కలర్స్ లో ఉన్న డిఫరెన్స్. మినాటో 9 టైల్స్ ని 2 పార్ట్స్ గా అయితే డివైడ్ చేసి ఒకటి ఈయన్ని ఇంకొకటి యాన్ అయితే వేసిండు. ఒకటి తన లోపల సీల్ చేసుకోండి, ఇంకోటి తన కొడుకు లోపల అయితే సీల్ చేసుకోండు. అల్లో ఒక పార్ట్ మంచిది, ఇంకోటి మంచిది కాదు. ఇవి ఇట్లా పవర్స్ లో ఏమైనా తేడా ఉంటది అంటే ఏం ఉండదు, సమానంగా ఉంటాయి. నేను చెప్పేది మీకు తప్పు కూడా అనిపించచ్చు, ఎందుకంటే ఇది మాంగాల యానిమేల ఎక్కడ చెప్పలేరు. అసలుకి 2 కలర్స్ ఎందుకు డిఫరెంట్స్ ఉన్నాయి అని చెప్పి కిజుమోటో సెన్సే మాంగాల యానిమేల ఎక్కడ చూపెట్టలేడు. ఇప్పుడు నేను చెప్పింది యానిమే మొత్తం కంప్లీట్ చేసిన మీకు కరెక్ట్ అనిపిస్తుందా తప్పు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. కిజుమోటో సెన్సే అది మీరే కనుక్కోండి అని చెప్పి ఇస్పెట్టేసిండు అంతే. మరి ఇక ఈ వీడియో కింటే ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఛానల్ కి కొత్త కూర్చుంటే మాత్రం ఛానల్ ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలుకి ఈ రోజు ఈ వీడియో కాదు, మినాటో లైఫ్ గురించి వీడియో రావాల్సింది, బట్ మీరు కామెంట్ చేసి బాగా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేసిన. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది 29th అంటే ఈ రోజే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను షార్ట్ రూపంలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకోసారి అయితే ట్రై చేస్తా. సో మరి అందుకే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే వీడియోస్ చాలా రాబోతున్నాయి, అన్ని యానిమీస్ వీడియో స్క్రిప్ట్ అయితే రాసి పెట్టుకున్నా. అది కూడా మీరు అడిగిన డౌట్స్ రాసి పెట్టుకున్నా. చాలా యానిమీస్ గురించి అడిగారు, వరుస పెట్టి వీడియోస్ వస్తే అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ వీడియో వస్తాం మళ్ళీ. బై.